ఓనా ఏందో చూశాను. ఇదేందో పెద్ద బొక్క ఏందో జరిగిపోయినట్టు ఏందో ఇంతలా వజ్రాలు వేసారు. ఎందుకనే తాకట్టులో సచివాలయం అంట బా. అవును పెడతాము, మన ఇష్టము. ఎందుకు గెలిపించారు మమ్మల్ని 150 సీట్లు? మీరు గెలిపించినప్పుడు పెడతామయ్యా. 2024లో మళ్ళీ మనం 175 గెలుస్తాము. అప్పుడు ఇప్పుడు మీ బిడ్డ జగన్ అని మా నాన్న చెప్పుకుంటాడు. మరి బిడ్డకు వాటా ఇద్దా ఇంట్లో ఆస్తులు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతమంది జనాభా ఉన్నారో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్దలు, ఒక తండ్రి, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న మాదిరి అనుకో మన అన్న. సో మనకు దాంట్లో కూడా మనకు వాటా రావుద్దా? అది ఇప్పుడు 170 సీట్లు గెలిచినాం అనుకో, అప్పుడు ఖచ్చితంగా మన ఆస్తులు కూడా అంటే ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉన్నది, మనోడి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి, మనోడు పోయి తాకట్టు పెట్టి తెచ్చుకుంటాడు లెక్క. ఇప్పుడు మన బిడ్డకు మనం ఈగిట్టు ఎవరు ఊళ్ళో ఇచ్చారా? ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారనా, నీ బిడ్డలకు నువ్వే కదా ఇవ్వాల్సిందే. మన జగన్ అన్న కూడా బిడ్డ లాంటి వాడే కదా అంటా నేను. దానికి ఎందుకు ఇంత కథ? వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే మేము రాజధానిలో ఒక ఇటుకు కూడా పెట్టలేదని అన్నాడు కదా మొన్నటి వరకు జగన్ అన్న. ఇప్పుడు మరి మేము కట్టిన సచివాలయం 600 కోట్లు ఖరీదు చేసే సచివాలయం 600 కోట్లు చేయని ఎంతన్నా చేయని మనం అధికారంలోకి వచ్చినా మనల్ని అడిగే నా కొడుకు ఎవడు మనకు ఎదురుగా వస్తాడా? ఆగ్రహం మీదకి నూరేది సిద్ధానికి ఎవడు అడిగితే. జగన్ సర్కారు మరో దారుణం. మేము ఏదైనా చేస్తాం, మాకు ఎదురు చెప్పకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మనల్ని ఎందుకు గెలిపించారు? నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోమనే కదా చేసుకుంటున్నావు వ్యాపారము. మళ్ళీ 370 కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసి ఇచ్చేసారు. రాస్తావు ఎవడు అడిగే నా కొడుకో. ఇప్పుడు మధుబాబులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళ కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి లెక్క తీసాం. ఎవడైనా తేగలుతాడా? ఎవడైనా సాహసం చేయగలుగుతాడా? అంత దమ్ము ఉండదు ఎవడికైనా. మరి ఇల్లేంది హెచ్డిఎఫ్సి రాయిస్తారంట, రాయిస్తే ఆ పక్క రాష్ట్రానికి అమ్ముతా ఉన్నాడు కావాలంటే. లెక్క కావాలి మాకు, సిద్ధమని చెప్పినా మళ్ళీ ఏంది ఇంకా దేనికైనా సిద్ధమే. గుట్టుగా తనఖా రిజిస్ట్రేషను చేసాము, ఏం పెరుగుతారు అంటా నేను. ఇప్పుడు మళ్ళా మనం ఖచ్చితంగా 2024లో 170 సీట్లు గెలుస్తాం. దాంట్లో నువ్వేం ఆలోచన చేయలే. ఇప్పుడు ఆల్రెడీ పాస్ పుస్తకాల మీద కూడా ఇప్పుడు ఎందుకు అన్న అమ్మేసుకునింది, వీళ్ళు ఎందుకు వాలంటీర్లు ఉండేది? ఏ విధంగా చేస్తున్నాం పని? ఎందుకు ఇది ఏ పేపర్? ఇది ఆంధ్రజ్యోతి పేపర్ ఉన్నట్టున్నది. ఇది మనకు అగెనిస్ట్గా రాస్తాడు ఈడో. అదే ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు నీకు అర్థం కాల నేను చెప్పేదే. నేను ఏమి చెప్తున్నానంటే 2024లో మనం 175 గెలుస్తాం. గెలిచేది కాదు ఆలోచన, నువ్వు ఆలోచనే చేయబోలే. నేను ఏమంటానంటే 175 గెలిచినాక నీకు ఒక ఎకరా ఉంటే ఒక 1/2 ఎకరా అమ్ముతా కావాలంటే అమ్ముతాడు. ఏం పెరుగుతారు? ఇప్పుడు ఏం పెరిగినారా? కలెక్టరేట్లు కూడా తాకట్లు పెడితే, తహసీల్దార్ ఆఫీసులు తాకట్టే. ఈ బ్రిటిష్ కాలంలో నాటిది వైజాగ్లో ఉన్నింది ఒకటి, ఏదే కలెక్టరేట్, దాన్ని కూడా తాకట్టు పెట్టి కోట్లు తెచ్చాము. 27,000 కోట్లు. ఎంతనా నువ్వు ఫిగర్ చెప్పకాకు. తెచ్చినావా లేదా? ఎన్ని కోట్లు అని చెప్పొద్దు. మనము మన దగ్గర మనం బయట పెట్టుకుంటాం. నువ్వు భలే జరిపినావా? తొలుత ఐసిఐసిని కోరిన సర్కారు ఈయన కూడా లీలే మనకు. ఐసిఐసి వాళ్ళు ఈయనన్నాడు, వీడి కథ మళ్ళీ చూద్దాంలే. కాదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి ఐసిఐసి వాడు వద్దన్నాడు. ఇలా హెచ్డిఎఫ్సి కాడి పోయినాము, రాయచపారు దుబ్బినాక ఇప్పుడు వేసుకుంటాడు. ఏం దుస్తారా అంటా నేను. మరి అధికారులు భవనాల పైన తాకట్టు అప్పు. ఇప్పుడు అధికారులు భవనాలు ఉంటాయి పెట్టేదే సచివాలయం. నేను చెప్పేది అదేయా, ఏమున్నా సరే అది ఏమైనా సరే అమ్మటమే. నువ్వు ఒప్పించావా చెప్పినావు 10 లక్షలు జాచి వద్దు నీకు నా బిల్డింగ్ రాయిచ్చా అన్నకు చెప్పి. నేను ఒక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తాను, నీకు ఆ డౌటే వద్దు. 10 లక్షలు తెచ్చుకొని నీకు ఒక బిల్డింగ్ రాయిస్తాం. నువ్వు ఆ పనిలో ఉండు. పూర్తయినట్లు చూపించేందుకే అద్దె చెల్లింపంట. ఏమైనా చేస్తాం.
ఏమవుతుంది కట్టడం చేత కాదు కానీ అప్పులోకి సిద్ధం. ఈ ఆంధ్రజ్యోతి ఆయన ఇట్లాంటి మాటలు కట్టడం చేత రాదు. కట్టము 3 రాజధానులు కడతా అన్నాం, ఈసారి గెలిపిండి కడతాము. 2024లో 170 సీట్లు గెలిపి 3 రాజధానులు కట్టుకుంటే అప్పుడు మాట్లాడు. 6 కడతాం, పులివెందుల్లో కూడా రాజధాని పెడతాం. మనల్ని అడిగేది ఇప్పుడే దమ్ము ధైర్యం ఉండదా మనల్ని అడగాలంటే. మరి ఇప్పుడు ఇదో బిల్డింగ్ చూడు, వీళ్ళు ఎందుకు ఇది సచివాలయము కట్టాము, తోసాము, డబ్బు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఎలక్షన్ ఉండదునా, సిద్ధం వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అన్నకో. అన్నయ్య చేస్తా అంటే ఇప్పుడు కూడా వెనకేసుకున్నది మళ్ళీ ముందుకు తేడు. ఇదే సచివాలయం, ఇదే తెలుగుదేశం వాళ్ళు కట్టింది ఇదే. ఇదే కదా ఇప్పుడు తాకట్టు పెట్టింది. మనం అమ్ముతాం. ఈవిడన్నా కట్టినయే. ఇప్పుడు ఇంట్లో సొంత చెల్లెలకే మనం అప్పు వాటా ఇలా మనం కట్టలేదని చెప్పిన. ఇప్పుడు ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. మనం పోవారని ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆయన దీంట్లో రాయి కంటే ఏం తెలుస్తుంది, ఒక్క తెలుస్తుందా? ఆయన రాసి అందరికీ ఇప్పుడు ప్రజలకు తెలియజేశాడు. మనం దాన్ని ఏదో ఒకటి మనం కూడా అన్నకు మనం డ్యామేజ్ జరగకూడదు, అన్నకు డ్యామేజ్ జరిగే పని చేయకూడదు. ఇప్పుడు ఆయన మాట్లాడినాడు కాబట్టి మనం అన్నకు సపోర్ట్గా మాట్లాడాలా. అది ఇదే కదా వైజాగ్లో, ఇదే కదా బ్రిటిష్ కాలం నాటిది ఇదే. సరే 150 ఏళ్ళ కింద కట్టి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినారో. ఏ ఒక్కడైనా సరే తాకట్టు పెట్టే సాహసం చేశాడా? అంత దమ్మి మనం పులివెందుల పులులు మల్లెవుడు ఆపేది. ఆపితే సిద్ధం నూరుతాం, ఆగ్రహం మీద తెలీదా? ఆగ్రహం మీద ఇటు నూరుతాం. సరే అదే నేను నీకేం చెప్పినాను, వస్తువుల పేర్లు చెప్పకాకు. పోయినసారి అదే, ఈసారి ఇంకొక రకంగా ఇంకొక ఆయుధము. అర్థం కాల నీకు? ఆగ్రహం ఎందుకు నూరు ఉండేది కసక్కని పోతుంది. సరే మనకు ఏది ఏమైనప్పటికి కూడా 2024లో 175 స్థానాలు గెలిపించుకొని ఒక 5 అటు ఇటుగాలే 25 ఎంపీ స్థానాలు కూడా మనం గెలిచి ఈసారి ప్రత్యేక హోదాను, మెగా డిఎస్సీలు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవన్నీ కూడా మెడలు ఉంచి కేంద్రాన్ని ఈసారి మనం ఇచ్చిన హామీలన్నీ కూడా మనం చేసుకునేట్టుగా మనం పనిచేద్దాము. నువ్వు ఆ పనిలో ఉండు, ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి, నాకు ఫోన్ చేసి చెప్తా. దీనికి 10 లక్షలు అట్ట దీనికి రాదు. ఒక పక్కన ఒక గుడిసె వేసుకునే ఆయన సరిపోదు. మందలు చేయబో, నువ్వు ఆ 10 లక్షలు క్యాష్ ఎత్తుకోరా. సరే మరి అయితే